హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది నిన్న ఫ్రైడే రోజు వీడియో అనమాట. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ రోజు అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎంతవరకు చేస్తాను చూడాలి. ఖచ్చితంగా చేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఎట్లాగే చేయకుండా ఉంటే మనకి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మనకి వ్యూస్ అసలు రావన్నమాట. కంటిన్యూగా చేస్తుంటేనే కొన్ని రోజులు మామూలుగా మనకేంటంటే ఇప్పుడు దాకా నేను అప్లోడ్ చేయట్లేదు కదా వీడియోస్. అందరికి మామూలుగా ఇవి వెళ్ళవన్నమాట. మనం పెట్టినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే వీడియోస్ వెళ్ళవు. అందుకనే కొన్ని రోజులు వ్యూస్ తక్కువ వచ్చినా సరే చేద్దామని డిసైడ్ అయ్యానమాట. కొన్ని రోజులు తక్కువే వస్తాయి వ్యూస్. ఎందుకంటే అందరూ తెలియదు కదా, అందరూ మర్చిపోయి ఉంటారు నేను అసలు వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి. తక్కువ వచ్చినా పర్లేదు, చేద్దామని డిసైడ్ అయ్యానమాట. ఇంకా రోజుకు ఒకటైనా సరే 2 రోజులకు ఎట్లాగా పెడతాను అనమాట. అప్లోడ్ చేస్తుంటాను వీడియోస్ అయితే. చూడండి, ఖచ్చితంగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చేతన వరకు అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడైతే నేను ఉదయాన్నే చపాతీ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే పిండి నిన్న భక్షాల కోసం చేశా కదా, ఆ పిండి అనమాట. ఆ భక్ష్యం పిండి పూర్ణం అయితే అయిపోయింది లోపల, అది ఈ పిండి మిగిలింది కాబట్టి ఇది వేస్ట్ చేయడం ఎందుకు అని చపాతీ చేస్తున్నాను. చపాతీ బాగుంటాయి, నేను చెప్పాలంటే సాఫ్ట్గా ఉంటాయి అనమాట. ఎందుకంటే మనం మైదా కొంచెం, గోధుమ పిండి కొంచెం ఆయిల్ కూడా వేస్తాం కాబట్టి మంచిగా సాఫ్ట్గా ఉంటాయి అనమాట. నేను ఏం చేశాను అంటే ముందు అట్లాగా మామూలుగా ఇట్లాగే చేద్దామని చేశాను అనమాట. ఎట్లాగన్నా కూడా మామూలుగా ఎప్పట్లాగానే కొంచెం పిండి వేసి చేస్తేనే బాగా వస్తుంది అనమాట. ఇది ఎందుకంటే కొంచెం జావుగా ఉంటుంది పిండి. మనం భక్షాల కోసం చేసినాం కాబట్టి చపాతీ కోసం కాదు కదా చేసింది. కలిపింది పిండి. అందుకని అది కాక 2 రోజులు బాగా నానింది కదా పిండి, బాగా కొంచెం సాఫ్ట్గా అయిపోయి కొంచెం చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉంటుంది అనమాట. అందుకని చపాతీ రావటం కొంచెం కష్టంగా ఉంటుంది. జాగ్రత్తగా స్లోగా చేయాలన్నమాట. ఎందుకంటే ఇది చూడండి ఎట్లా వచ్చిందో. తర్వాత నేను పిండితోటి వేసాను అనమాట. బాగా పిండితోటి చేస్తే బాగా వచ్చినాయి. ఇంకా ఆయిల్ కూడా వేయట్లేదు నేను, ఎందుకంటే ఈ పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేస్తాం పిండిలో, అదే ఎక్కువ ఉంటుంది, ఎందుకులని ఆయిల్ వేయలేదన్నమాట. నేను కర్రీ ఏమో చపాతీలోకి పండగ రోజు చేసా. పండగ రోజు పప్పు ఆలుగడ్డ వేపుడు చేసా కదా, అదే ఉందన్నమాట. ఆలుగడ్డ ఉంది, బాగుంది కర్రీ. ఎందుకంటే నేను ఇంకా మధ్యాహ్నం తినగానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నైట్ తినలేదు కదా పండగ రోజు, భక్షాలు తిన్నారు, ఇంకా అన్నం తినలేదు కదా. పప్పు ఇది 2 ఉన్నాయి. పప్పు అయితే ఇంకా తీయలేదు, కానీ ఇది ఒకటైతే తీసాను అనమాట. ఇదైతే కాంబినేషన్ బాగుంటుంది కదా అనేసి ఇది తీసి బయట పెట్టేసి ఇంకా చపాతీ చేస్తున్నాను. కోమలి లేచింది, నందిని ఇంకా లేవలేదు. మా వారేమో ఆఫీస్కి వెళ్ళి వచ్చారనమాట, నైట్ షిఫ్ట్ వెళ్ళి వచ్చారు. గురువారం కాబట్టి నైట్ షిఫ్ట్ వెళ్ళి ఇప్పుడే వచ్చారనమాట. నేనైతే ఉదయం లేచి ఇల్లు తుడిచి స్నానం చేసి పూజ కూడా చేసేసుకున్నాను. ఇదైతే చపాతీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆయిల్ లేకపోయినా కూడా చాలా సాఫ్ట్గా బాగున్నాయి అనమాట. టిఫిన్కి అయితే ఈరోజు ఇలాగా చేసేసాను అనమాట. వేస్ట్ కాకుండా ఆలుగడ్డ కర్రీ అయిపోయింది, ఈ చపాతీ పిండి అయిపోయింది అనమాట. నిన్నటి అన్నీ అయిపోయినాయి అనమాట. పూర్ణం కూడా అసలు మిగలలేదు, ఎక్కువే చేసినా కూడా మొత్తం అయిపోయింది కంప్లీట్గా, శుభ్రంగా అయిపోయింది. బాగా తిన్నారు అందరూ, బాగున్నాయి. భక్షాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి కాబట్టి అందరూ తిన్నాం అనమాట. అయిపోయింది. ఇది ఈరోజు టిఫిన్ అయితే. ఆలుగడ్డ కర్రీ బాగుంది. కర్రీ అసలు చాలా బాగుంటుంది. నేను మెంతికూర వేసి చేస్తాను దీంట్లో, చాలా బాగుంటుంది అనమాట. మనకి ఏదైనా రసం, చారు, పప్పు చారు ఇట్లోకి బాగుంటుంది కాంబినేషన్ ఇది, ఇట్లా చేసుకుంటే. తర్వాత టిఫిన్ తిన్నాక ఏంటంటే మా వారు చికెన్ తీసుకొచ్చారనమాట. చికెన్ చేస్తున్నాను. ఇది కాల్చిన కోడిది అనమాట చికెన్. చాలా రోజులు అవుతుంది కాల్చిన కోడి చికెన్ అని తీసుకొచ్చారనమాట ఈరోజు. ఇప్పుడైతే చికెన్ చేస్తున్నాను. కొంచెం వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాను. అంటే 2-3 సార్లు చేశాను కానీ నేను వీడియో పెట్టలేదు అనుకుంటా ఈ టైపు చికెన్ చేయటం. ఇట్లా కూడా బాగుంటుంది, చాలా బాగుంది. మనకి మంచిగా గ్రేవీ కావాలనుకున్నప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అనమాట. కొంచెం కూర కూడా మంచిగా గ్రేవీ తోటి బాగా వస్తుంది. ఎక్కువేం తేలేదండి చికెన్. మాకేంటంటే అసలు ఎక్కువ తెచ్చుకున్నా కూడా ఎక్కువ తినలేకపోతున్నాం అనమాట. ఒకసారి తినేసరికి రెండోసారి అసలు తినబుద్ధి కావట్లేదు. ఇంట్లో అందరం అంతే ఉంటుంది ఎందుకో కానీ. నాన్ వెజ్ ఏదైనా అంతే ఉంటుంది, బోరు కొట్టేస్తుంది అనమాట. తక్కువే తింటున్నాం కానీ ఎందుకో ఒకసారి తినేసరికి రెండోసారికి తినాలనిపించట్లేదు అనమాట. ఇప్పుడైతే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. ఆనియన్స్ వేయలేదు, నేను ఎప్పుడైనా ఆనియన్స్ ఫస్ట్ వేస్తాను కదా, ఈసారి ఆనియన్స్ వేయలేదనమాట. ఎందుకో చెప్తాను, కొంచెం స్పెషల్గా చేస్తున్నాను అని చెప్పే కదా. నేను వీడియోలో అప్లోడ్ చేయలేదు కానీ ఇంట్లో చేస్తూనే ఉన్నాను అనమాట అప్పుడప్పుడు. ఇట్లాగా 4-5 సార్లు చేశాను, బాగుంది కర్రీ అని ఈసారి ఇట్లాగా వీడియో పెట్టాను అనమాట. ఇట్లా చేసుకుంటే మనకి కొంచెం కూర కూడా మనకి గ్రేవీ తోటి
బాగుంటుందన్నమాట. మనకి చపాతీలోకి కానీ రైస్లోకి దేనికైనా కాంబినేషన్ బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. వాటర్ లాగా కూడా ఉండదన్నమాట. బాగా చిక్కగా బాగుంటుంది గ్రేవీ అనేది. ఇప్పుడైతే ఇంకా చికెన్ వేసుకొని శుభ్రం క్లీన్ చేసి పెట్టిన చికెన్ వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది ఆయిల్లో. ఇది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి శుభ్రంగా. మనకి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లా అప్పుడప్పుడు ట్రై చేస్తుంటే బాగుంటుంది అనమాట. నేను ఇప్పుడు ఏంటంటే స్పెషల్ అని చెప్పాను కదా, ఇదేంటంటే ఆనియన్స్ ఫ్రై చేశాను. బ్రౌన్ ఆనియన్స్ అనమాట. మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి. మరీ బ్లాక్గా కాకుండా అలాగని వైట్గా కూడా ఉండకూడదు అనమాట. ఈ కలర్ వస్తే బాగుంటుంది. 4 జీడిపప్పులు ఇవి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి పేస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ పేస్ట్ వేస్తే ఏంటంటే మనకి పచ్చి ఆనియన్ పేస్ట్ వేస్తే అదొక టేస్ట్ ఉంటుంది. అది కాక కొంచెం స్వీట్నెస్ వస్తుంది అనమాట. పచ్చిగా మామూలుగా అంతే పేస్ట్ చేసి వేస్తే ఇట్లా ఫ్రై చేసి వేసినాం అనుకోండి, మనకి అసలు స్వీట్నెస్ ఉండదు. ఆ టేస్ట్ మాత్రం భలే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఫ్రై చేయటం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, బాగుంటుంది. కలర్ కూడా భలే ఉంటుంది. కర్రీ చాలా మంచి కలర్ వస్తుంది. ఇప్పుడైతే చికెన్లో ముందే వాటర్ పోయకుండా పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని కొంచెం మగ్గనియాలి ఆయిల్లో. చికెను బాగుంటుంది అనమాట. ఉప్పు పట్టిద్ది, బాగుంటుంది ముక్కకి. పీసు చప్పగా లేకుండా బాగుంటుంది. ఇప్పుడైతే ఉప్పు వేసుకున్నాను. పసుపు ఉప్పు వేసి ఇది కొంచెం మగ్గేసరికల్లా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. ఈరోజు ఫ్రైడే అయినా మేము ఫ్రైడే రోజు తింటాం చికెన్. ఎందుకంటే చాలాసార్లు చెప్పాను కదా. ఇక మేము ఏంటంటే మా వారు, నేనైతే సాటర్డే మండే తిన్నాను. మా వారు ఏంటంటే సాటర్డే మండే ఇప్పుడైతే కొత్తగా వెడ్నెస్డే థర్స్డే ఈ 2 రోజులు కూడా తినట్లేదు అనమాట. 4 రోజులు తిండు మా వారు వారంలో. ఇంకా తినేది ఎప్పుడంటే ట్యూస్డే, ఫ్రైడే, సండే తింటాం అనమాట. ఎందుకంటే ఇంట్లో ఏం తినకపోతే ఇంక మేము తెచ్చుకోం, అసలు తీసుకురాం కూడా ఇంకా రోజు అయితే మేము. ఇంకా అదనమాట. అందుకని ఫ్రైడే రోజు ఎప్పటి నుంచో మేము తింటూనే ఉంటాం. ఇవి కొబ్బరి చెప్పలు నిన్న కొట్టాను కదా, నిన్న మా పెద్దలకు కూడా పెట్టుకున్నాం అనమాట. మా తాతకి అమ్మమ్మకి వీళ్ళకి పెట్టుకున్నాం అనమాట. ఈ కొబ్బరి చెప్పలు 3 కొట్టిన ఇంట్లో కదా, 3 కొడితే 6 చెప్పులు 6 ఉంటాయి కదా కొబ్బరి చెప్పలు. అదే గుళ్ళో అయితే మనం గుళ్ళో ప్రసాదంగా ఇస్తాం కాబట్టి ఇచ్చి ఒకటి తెచ్చుకుంటాం కాబట్టి 3 వచ్చాయి. ఇంట్లో కాబట్టి 6 ఉన్నాయి అనమాట. అవి ఏం చేయాలో అర్థం కూడా కావట్లేదు. అది కాక ఏంటంటే ఆ కొబ్బరికాయ ఏంటంటే బాగా ముదిరిపోయింది అనమాట. అది కొబ్బరి తినడానికి కూడా వాటర్ అనేది లేదనమాట, నీరు లేదు, ఎండిపోయినట్టుంది అనమాట. కొబ్బరి కూడా అంత టేస్ట్ అనిపించలేదు. అందుకని ఎండబెడితే వెంటనే ఎండిద్ది మంచిగా. ఎండాకాలం కదా ఇప్పుడు బాగుంటుందని ఎండు కొబ్బరి చేసుకోవచ్చు కదా అనేసి నేను ఎండబెడదామని డిసైడ్ అనమాట. ఇప్పుడైతే అది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని చికెను ఇవి పేస్ట్ చేసుకోవాలన్నమాట. ముందుగా నానబెట్టిన జీడిపప్పులు 4, బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్ అనమాట. ఇవి కూడా మరీ ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండదు. లిమిట్గా నేనైతే ఆ కర్రీకి ఒకటి మీడియంది ఆనియన్ వేసాను అనమాట. మరీ పెద్ద 2, 3 అట్లాగే వేసుకోవద్దు అనమాట. అప్పుడు టేస్ట్ అనేది బాగుండదు. ఎక్కువ వేసుకున్నా కూడా లిమిట్గా ఏదైనా సరే మనము కూరకు తగ్గట్టు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కదా, అదనమాట. ఇప్పుడైతే ఇది మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ అనేది దీంట్లో వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా. మనకి మెయిన్ ఏంటంటే గ్రేవీ కావాలంటే ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మనం జీడిపప్పు వేసుకోవాలని అసలు లేనే లేదనమాట. జీడిపప్పు వేసుకోకపోయినా పర్లేదు, ఉట్టి పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే జీడిపప్పు ఇంట్లో సమయానికి ఉన్నాయని నేను 4 వేసాను అంతే. నేను జీడిపప్పు వేయకుండా కూడా చేసిన ఆల్రెడీ బాగుంది. అట్లా కూడా మనకు జీడిపప్పు వేయటం వల్ల టేస్ట్ పెరగటం అట్లా ఏమీ లేదు, బాగుంది. అట్లా బాగుంది, ఇట్లానే బాగానే ఉంది, 2 బాగానే ఉన్నాయి. ఇంకా తగినంత కారం వేసుకోవాలి. మేము కారం నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ, మామూలుగానే ఎక్కువ తింటాం. నాన్ వెజ్లు అంటే ఇంకా కొంచెం ఎక్కువ తింటాం. కొంచెం కారం ఎక్కువ వేసేసుకొని కొంచెం మగ్గనిచ్చి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. మనకేంటంటే ఇప్పుడే వాటర్ పోసుకోకూడదు. వెంటనే పోసి వాటర్ పోస్తే బాగుంటుంది అనమాట. ముక్క అనేది చప్పబడిపోద్ది. కొంచెం మగ్గనివ్వాలి. ఇది ఉప్పు కారం ఇవన్నీ మొక్క పీసుకి పెడితే బాగుంటుంది అనమాట. అది ఇప్పుడు కారం వేసిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసేసుకుంటాను. మంచిగా మగ్గనిస్తే బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది చికెను. ఇది కూడా వేసేస్తున్నాను పేస్ట్ కూడా. ఇక ఇప్పుడే ఈ కారం వేయంగానే పేస్ట్ కూడా వేసుకుంటే 2 మగ్గుతాయి అనమాట. కొంచెం ఒక 5 నిమిషాలు ఆగి వాటర్ పోసుకోవాలి. ఎక్కువసేపు ఉన్నా కూడా ఏంటంటే అడుగంటిద్ది పేస్ట్ కదా, చిక్కగా అయిపోయి కర్రీ అడుగంటిద్ది. అందుకని చూసుకుంటూ
మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ కూడా కాదు కానీ 3 మినిట్స్ ఉంచితే సరిపోతుంది అనమాట. అది కూడా మిక్స్ చేస్తూ ఉండాలి. అట్లాగే మిక్స్ చేయకుండా ఉండమంటే మాడిపోద్ది అనమాట కర్రీ. చూసుకుంటూ మిక్స్ చేయాలి. దీంట్లో కాంబినేషన్ అయితే నేను బగారా రైస్ చేస్తున్నాను, పలావ్ చేస్తున్నాను అనమాట. కాంబినేషన్ అదైతే నాకెందుకన్నా చికెన్లోకి ప్లెయిన్ రైస్ అస్సలు తినాలనిపించదు. అలవాటు అయిపోయింది అనమాట. అట్లాగే ఎందుకో కానీ కొంచెం లైట్గా సరే బగారా రైస్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అట్లా చేసుకుంటే ఏంటంటే మనకి కర్రీ కొంచెం తక్కువ తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. వైట్ రైస్కి అయితే చాలా ఎక్కువ నాకు ఎందుకంటే కర్రీ తక్కువ తింటేనే బాగుంటుంది అనమాట. పలచగా కలుపుకొని బగారా రైస్లోకి తింటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ అది అలవాటు అయిపోయిందండి. ఇది వైట్ రైస్ చాలా తక్కువ నేను చేయటం. చికెన్ చేసినప్పుడు ఖచ్చితంగా బగారా రైస్ చేస్తాను అనమాట. ఇది ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసుకున్నాను. ఎందుకంటే మనకు కొన్నే పోసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదు. ఎందుకంటే మనం ఇప్పటికే ఆల్రెడీ చికెన్ చాలా వరకు ఉడికిపోయిందనమాట. ఇక మరీ ఎక్కువ పోసుకున్నా కూడా ఇది కాల్చిన కోడి కదా, ఆ పీసులు అనేది బాగా ఉడికిపోయి మొత్తం విరిగిపోతుంటాయి అన్నమాట. అట్లా కాకుండా కొన్నే వాటర్ పోసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలన్నమాట. మనకి ఎందుకంటే అది పేస్ట్ వేసినాం కాబట్టి మరీ ఫ్రై లాగా అయిపోద్ది. మనకు ఇంకా కొన్ని వాటర్ కూడా పోయకపోతే, అందుకని కొన్ని వాటర్ పోసుకొని సిమ్లో పెట్టి చేస్తున్నాను. చూసారుగా కిచెన్ ఎట్లాగుందో. ఇదంతా క్లీన్ చేయాలి శుభ్రంగా. ఈ వంట పని అయిపోయిన తర్వాత ఎట్లా ఉందో చూసారుగా. ఇంకా వంట చేస్తుంటే కిచెన్ ఇట్లాగే ఉంటుందండి. వంట అంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేస్తాను. ఇవైతే కడిగేసాను శుభ్రంగా. కొబ్బరి చిప్పలు ఎప్పుడైనా మనం ఎండబెట్టేటప్పుడు కడిగి పెట్టాలన్నమాట. ఎందుకంటే మనకి కొబ్బరి నీళ్ళు అది అనేది ఎండబెట్టిన తర్వాత రెడ్గా అయిపోద్ది అనమాట. అందుకని కడిగి పెట్టామంటే మనకు శుభ్రంగా తెల్లగా ఉంటాయి కొబ్బరి చిప్పలు. బాగుంటుంది ఎండి నాకు కూడా అదనమాట. ఇప్పుడు కర్రీ అయితే ఉడికిపోయింది, మంచిగా ఉడికింది. చూసారుగా ఆయిల్ అంతా పైకి వచ్చింది. మనం సిమ్లో పెట్టి చేసుకున్నాం కాబట్టి పీస్ కూడా మంచిగా ఇరిగిపోకుండా బాగుందనమాట. ఏంటంటే ఇది కాల్చిన కోడి కదా, ఎక్కువ ఉడికినా కూడా ఇరిగిపోద్ది అనమాట పీస్ అనేది. అందుకని సిమ్లో పెట్టుకొని కొంచెం మంచిగా ఉడికించుకోవాలన్నమాట. కొంచెం కొత్తిమీర వేసాను. నేను నిజం చెప్పాలంటే మసాలాలు వేయను నేను అసలు. కర్రీస్లో కానీ దీంట్లో చాలా తక్కువ మసాలాలు వేయటం. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది ఒక్కటే వేస్తే నాకు ఇష్టం అనమాట. బాగుంటుంది అట్లా వేసుకుంటేనే. కొంచెం ఎక్కువ కూర కూడా తినగలుగుతాం. అన్నం కూర మసాలాలు తక్కువ ఉంటే మంట మనకి కొంచెం నేను కారం ఎక్కువ వేస్తాను కాబట్టి మనకి ఇంకా మసాలాలు ఎక్కువ అవసరం ఉండదన్నమాట. ఇది ఈరోజు చికెన్ కర్రీ బగారా రైస్ అయితే చాలా బాగా కుదిరింది. ఇట్లా చేసుకోండి. గ్రేవీ తోటి చాలా బాగుంటుంది అనమాట. మనకి చిక్కగా ఉంటుంది కూర, గ్రేవీ అలాగని గ్రేవీ కూడా ఉంటుంది అనమాట. మనకి వాటర్ లేకుండా వాటర్ ఉన్నా కూడా అంత బాగుండదు. ఇట్లా ఉంటే బాగుంటుంది అనమాట. జీడిపప్పు లేకపోయినా పర్లేదు, ఆనియన్స్ తోటి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇట్లాగా వీడియో చూసిన వాళ్ళు అయితే చాలా నచ్చింది. ఇది ఈరోజు వీడియో అయితే. మళ్ళీ రేపు వీడియో అప్లోడ్ చేస్తాను. ఉంటాను.